హలో స్టూడెంట్స్, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి మానిటరీ పాలసీ కమిటీ రివ్యూ. మానిటరీ పాలసీ కమిటీ రివ్యూ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకు డిస్కస్ చేయబోతున్నాం ఇది? ఎందుకంటే ఆర్బీఐ ఇటీవల తన యొక్క మానిటరీ పాలసీ రివ్యూ, అంటే దీన్ని మనం ద్రవ్య పరపతి విధానం అంటారు తెలుగులో అనమాట. ద్రవ్య పరపతి విధానం, దీన్ని మనం ఇక నుంచి నేను మానిటరీ పాలసీ రివ్యూ అంటాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరి మానిటరీ పాలసీ రివ్యూ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో మనం అసలు మానిటరీ పాలసీ రివ్యూ అంటే ఏంది, అలానే ఆర్బీఐ ఒక పదాన్ని వాడింది, దాని పేరు ఏంటంటే అకామిడేటివ్ పాలసీ స్టాండ్. అసలు అకామిడేటివ్ పాలసీ స్టాండ్ అంటే ఏంది, అలానే ఈ యొక్క ఆర్బీఐ అకామిడేటివ్ పాలసీ స్టాండ్ని తను ఉపసంహరించుకోవడం వల్ల కలిగేటటువంటి పరిణామాలు ఏంది, అలానే రెపో రేట్ అంటే ఏంది, ఇది ఈ యొక్క డిపాజిటర్ల పైన, అలానే బారోవర్స్ అంటే ఈ యొక్క ఎవరైతే కనుక బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంటున్నారో రుణ గ్రహీతలు వాళ్ళపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది, దాంతోపాటు ఇది ఈ యొక్క వ్యక్తుల యొక్క కొనుగోలు పైన, కన్స్యూమర్ యొక్క స్పెండింగ్ పైన ఏ విధంగానైనా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుందా, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ యాజ్ అన్ ఆస్పిరెంట్ మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ మీకు ఏమర్థం కావాలంటే, ఇప్పుడు మనం మానిటరీ పాలసీ గురించి చూస్తున్నాం కదా, అసలు మానిటరీ పాలసీలో అంటే ద్రవ్య పరపతి విధానంలో ఆర్బీఐ విధిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి చూడాలి. ఇప్పుడు మనకు వీడియోలో ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కొన్ని ఏవైతే కనుక మనకి టాపిక్ సంబంధించినవి అవి మాత్రమే చెప్తాను. ఇప్పుడు మనకి రెపో రేట్ ఏ విధంగా ఉంది 4.90, దాంతోపాటు స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్స్, దీన్ని మనం ఎస్డిఎఫ్ఆర్ అంటారు, 4.65%, ఎంఎస్ఎఫ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ 5.15%, బ్యాంక్ రేట్ 5.15%, అలానే ఫిక్స్డ్ రెపో రేట్, ఫిక్స్డ్ రివర్స్ రెపో రేట్ 3.35%, సిఆర్ఆర్ 4.5, ఎస్ఎల్ఆర్ 18%. సిఆర్ఆర్ అనేది ఆర్బీఐ దగ్గర బ్యాంకు పెట్టేటటువంటి నగదు నిల్వలు, ఎస్ఎల్ఆర్ అంటే బ్యాంకు తన వద్ద మెయింటైన్ చేసేటటువంటి నగదు, దాంతోపాటు గోల్డ్, దాంతోపాటు గవర్నమెంట్ బాండ్స్. రెపో రేట్ అంటే బ్యాంక్ ఎంత మొత్తం అయితే కనుక ఆర్బీఐ దగ్గర డబ్బులు అప్పుగా తీసుకుంటుందో దానిపైన చెల్లించే వడ్డీని మనం రెపో రేట్ అంటాం అనమాట. దాంతోపాటు మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే స్టూడెంట్స్, కొంతమంది నన్ను పర్సనల్గా క్లాస్ దగ్గర కలిసి అడగడం జరిగింది, ఏంటంటే సార్ మీరు వీడియో చెప్పేటప్పుడు ఒక ఆబ్జెక్టివ్ క్వశ్చన్ లాంటిది ఇవ్వండి అని. సో ఈ వీడియో నుంచి నేను మీకు ఏం చేస్తానంటే కనుక ప్రతి వీడియోలో ఒక ఆబ్జెక్టివ్ క్వశ్చన్, దాంతోపాటు ఒక సివిల్ సర్వీస్ మెయిన్స్ కానీ గ్రూప్ 1 మెయిన్స్ ఉద్దేశంలో ఒక మెయిన్ శాంపుల్ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో జాగ్రత్తగా వాటిని కలెక్ట్ చేసుకొని వాటికి ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. మరి ఫస్ట్ యాజ్ యూజువల్గా మనం వీడియోలో డిస్కస్ చేసేటట్టు ఫస్ట్ కాన్సెప్ట్ ఎందుకు డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఏంటి కాన్సెప్ట్ అంటే కనుక మానిటరీ పాలసీ రివ్యూ. మానిటరీ పాలసీ రివ్యూ దీన్ని మనం తెలుగులో ద్రవ్య పరపతి సమీక్ష అంటామన్నమాట. తెలుగులో దీన్ని మనం ద్రవ్య విధానం అంటారు. ద్రవ్య విధానం ఇది ఆర్బీఐ చేపడుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన భారతదేశంలో ఏదైనా ఒక వస్తువు యొక్క ధరను ప్రధానంగా ప్రభావితం చేసేది ఏంటంటే ఆ వస్తువు యొక్క డిమాండ్, అదే ఆ వస్తువు యొక్క సప్లై, ఇవి రెండు ప్రధానంగా ప్రభావితం చేస్తాయి. జనరల్గా వస్తువుల యొక్క సప్లైని కంట్రోల్ చేసేది ఏంటంటే కనుక ప్రభుత్వం ఏ విధానం ద్వారా, దీన్ని మనం ఫిస్కల్ పాలసీ అంటారనమాట. ఫిస్కల్ పాలసీ లేదా దీన్ని మనం కోశ విధానం అని కూడా అనొచ్చు. అదే డిమాండ్ని కంట్రోల్ చేసేది ఎవరు మనకి? ఆర్బీఐ. ఏ విధానం ద్వారా? మానిటరీ పాలసీ. ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? మానిటరీ పాలసీ గురించి డిస్కస్ చేస్తున్నాం. మరి ఆర్బీఐ ఈ యొక్క మానిటరీ పాలసీని ప్రధానంగా ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది అంటే కనుక ఆర్బీఐలో ఒక కమిటీ ఉంటుంది స్టూడెంట్స్. ఆ కమిటీ పేరు ఏంటంటే ఎంపీసీ, మానిటరీ పాలసీ కమిటీ. ఈ మానిటరీ పాలసీ కమిటీలో 6 సభ్యులు ఉంటారనమాట. ఈ 6 సభ్యులలో ఒకరు వచ్చేసేసి అంటే మనకి ఆర్బీఐ గవర్నర్, దాంతోపాటు డిప్యూటీ గవర్నర్స్లో ఎవరైనా ఒకరు డిప్యూటీ గవర్నర్స్, దాంతోపాటు ఈ యొక్క ఆర్బీఐ ఒక బ్యాంక్ అధికారిని ఒక బ్యాంక్ అధికారిని నామినేట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఆర్బీఐ తరపు నుంచి 3 రిప్రజెంటేటివ్స్ ఉంటారు. అలానే భారత ప్రభుత్వం నుంచి, గవర్నమెంట్ నుంచి 3 రిప్రజెంటేటివ్స్ ఉంటారు. మరి ఏదైతే కనుక మానిటరీ పాలసీ కమిటీ తన నిర్ణయాలు ప్రకటిస్తుందో ఆ నిర్ణయాలు బైండింగ్, అంటే ప్రభుత్వము పాటించవలసి ఉంటుందన్నమాట. ఇది మానిటరీ పాలసీ కమిటీ గురించి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇన్ఫర్మేషన్. మరి మానిటరీ పాలసీ కమిటీ ప్రధానంగా మన భారతదేశంలో ఈ యొక్క ద్రవ్యాన్ని లేదా మనీని ఏ విధంగా కంట్రోల్ చేస్తుందంటే కనుక ఒకటి వచ్చేసేసి క్వాంటిటేటివ్ టూల్ అంటే
ఈ యొక్క గుణాత్మకమే అంటే పరిణామం అంటే మనీ యొక్క పరిమాణం ఏ విధంగా ఉండాలి, తగ్గాలా లేదా. క్వాంటిటేటివ్ టూల్. క్వాలిటేటివ్ అంటే ఈ యొక్క మనీ యొక్క సో బ్యాంకులు తమ ఇచ్చేటటువంటి మనీ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఇవ్వడం, ఇలాంటి వాటిని క్వాలిటేటివ్ టూల్ అంటారు. ఇవి గుణాత్మక విధానాలు, ఇవి పరిణామాత్మక విధానాలు. క్వాంటిటేటివ్ టూల్లో ప్రధానంగా మనం డిస్కస్ చేసేది ఏంటంటే కనుక రెపో రేట్ కానీ, లేదా ఇందాక మీకు చెప్పాను కొన్ని రేట్స్, రివర్స్ రెపో రేట్ కానీ, దాంతోపాటు మనకి ఈ యొక్క ఎస్ఆర్ఆర్ కానీ, లేదా ఎస్ఎల్ఆర్ కానీ, లేదా క్యాష్ రిజర్వ్ రేషియో కానీ, లేదా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఇవన్నీ కూడా క్వాంటిటేటివ్ టూల్. క్వాలిటేటివ్ టూల్ ఏంటంటే కనుక ఇప్పుడు బ్యాంక్ మనం ఏదైనా కొనేటప్పుడు ఇంతగానం మార్జిన్ కట్టండి మీరు అంటారు కదా, అలాంటి మార్జిన్ రిక్వైర్మెంట్ కానీ, లేదా ఆర్బీఐ బ్యాంకులకి అడ్వైజ్ ఇస్తుంది, హితబోధ చేస్తుంది అనమాట. దాన్ని మనం మోరల్ సుజెషన్ అంటారు. మోరల్ సుజెషన్ అంటే ఆర్బీఐ బ్యాంకులకు రిక్వెస్ట్ ఇస్తుంది ఏమని, మీరు ఎక్కువ లోన్స్ ఇవ్వకండి. ఈ విధంగా క్వాంటిటేటివ్ టూల్స్, క్వాలిటేటివ్ టూల్స్ అని రెండు విధాలుగా ఉంటాయి. ఎంపీసీ ఎందో మీకు అర్థమైంది. ఇప్పుడు మనం మరి ఆర్బీఐ ఎందుకు ఏ నిర్ణయాన్ని తీసుకుంది? ఆర్బీఐ రెపో రేటును పెంచడం జరిగింది స్టూడెంట్స్. మనకు ప్రధానంగా ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఏంటంటే, ఈ కాంటెక్స్ట్ ఏంటి, సో ఇది న్యూస్లో ఎందుకుందంటే కనుక ఆర్బీఐ తన యొక్క రెపో రేటును పెంచింది. ఎన్ని బేస్ పాయింట్స్ రెపో రేటును పెంచింది? 50 బేస్ పాయింట్స్ రెపో రేటుని పెంచడం జరిగింది స్టూడెంట్స్. 50 బేస్ పాయింట్స్ రెపో రేటుని పెంచడం జరిగింది. మరి ఆర్బీఐ రెపో రేటుని పెంచితే ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి, మీకు చెప్తాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఒక వ్యక్తి తనకు డబ్బులు కావాలంటే ఎక్కడికి వెళ్తాడు? బ్యాంక్ వద్దకు వెళ్తాడు. మరి బ్యాంక్ తనకు డబ్బులు కావాలంటే ఎక్కడికి వెళ్తుంది? ఆర్బీఐ. మరి ఆర్బీఐ తను ఇచ్చేటటువంటి మనీ పైన వేసేటటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమంటారు? రెపో రేట్. ఎప్పుడైతే బ్యాంక్ రెపో రేటును పెంచుతుందో, ఆర్బీఐ ఎప్పుడైతే రెపో రేటును పెంచుతుందో, అప్పుడు బ్యాంక్ తన యొక్క కస్టమర్లకు ఇచ్చేటటువంటి డబ్బులపైన కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని పెంచుతుంది. అవునా కాదా? ఎందుకంటే బ్యాంకుకి మనీ అనేది చాలా కాస్ట్లీగా వస్తుంది కాబట్టి. ఎప్పుడైతే ఇండివిజువల్ వ్యక్తి తనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుందో, అప్పుడు ఏం చేస్తాడు? బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకోవడం అనేది తగ్గిస్తాడు. అంటే ఈఎంఐ కాస్ట్ ఎక్కువ పడుతుంది కాబట్టి మనం లోన్ తీసుకోము. మరి ఎప్పుడైతే కనుక లోన్ తీసుకోమో, అప్పుడు వ్యక్తి దగ్గర ఉండేటటువంటి లిక్విడిటీ, ద్రవ్య లభ్యత అనేది ఏం జరుగుతుంది స్టూడెంట్స్? లిక్విడిటీ తగ్గుతుంది. మరి ఎప్పుడైతే కనుక ద్రవ్య లభ్యత అనేది తగ్గుతుందో, అప్పుడు ఆ వ్యక్తి ఎక్కువగా వస్తువులను కొనగలుగుతాడా? కొనలేడు. అంటే డిమాండ్ తగ్గుద్ది. ఎప్పుడైతే డిమాండ్ తగ్గుద్దో, అప్పుడు వస్తువు యొక్క ధర అనేది ఏం జరుగుతుంది స్టూడెంట్స్? వస్తువు యొక్క ధర అనేది తగ్గుద్ది. ఎందుకంటే ఇక్కడ మీకు ఇంకో బేసిక్ కాన్సెప్ట్ అర్థం కావాలి. ఏంటంటే వస్తువు యొక్క ధర అనేది డిమాండ్కి డైరెక్ట్ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఎంత డిమాండ్ పెరిగితే అంత ప్రైస్ పెరుగుతుంది. అదే వస్తువు యొక్క ధర అనేది దాని యొక్క సప్లైకి ఇన్వర్స్ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే సప్లై పెరిగితే ఈ యొక్క ప్రైస్ అనేది తగ్గుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్, మార్కెట్లో విపరీతంగా టమాటోస్ వచ్చినప్పుడు కానీ, విపరీతంగా ఆనియన్ వచ్చినప్పుడు కానీ వాటి యొక్క ప్రైస్ తగ్గుతుంది. అదే డిమాండ్ అనుకోండి, గోల్డ్ డిమాండ్ పెరిగినా కొద్దీ గోల్డ్ యొక్క ప్రైస్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఆర్బీఐ రెపో రేటు పెంచడం ద్వారా ఏం జరిగింది? మార్కెట్లో ధరలను తగ్గించడానికి రెపో రేట్ పెంచిందనమాట. మరి రెపో రేట్ పెంచడం వల్ల కలిగేటటువంటి ఈ యొక్క దుష్ప్రభావం ఏంటంటే, ఎక్కువ మంది దగ్గర లోన్ తీసుకోరు కాబట్టి, మరి లోన్ తీసుకోకపోతే అంటే మీకు ఈఎంఐ రాకపోతే మీరు ఫ్రిడ్జ్ కానీ, ఏసీ కానీ, ల్యాప్టాప్ కానీ, మొబైల్ కానీ తీసుకుంటారా? తీసుకోరు. దానివల్ల ఏమవుతుంది? రెపో రేట్ పెంచడం వల్ల కలిగేటటువంటి ప్రధానమైనటువంటి సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, కన్స్యూమర్ డిమాండ్ పడిపోయే అవకాశం ఉంటుంది. కన్స్యూమర్ డిమాండ్ అంటే ఈ యొక్క వ్యక్తుల యొక్క కొనుగోలు స్వభావం అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. ఇది ప్రధానంగా జరిగేటటువంటి అవకాశం. మరి ఈ కాన్సెప్ట్లకు సంబంధించి ఫర్దర్ మనం నోట్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ మనకి న్యూస్ ఏందో అర్థమైంది కదా, దాంతోపాటు ఈ యొక్క ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి పాలసీ రేట్స్ ఏందో కూడా మీకు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఆర్బీఐ ఎంత మొత్తంలో ఇంక్రీజ్ చేసింది? 50 బేస్ పాయింట్స్. మనం ఇప్పుడు ఎప్పుడైనా సరే ఆర్బీఐ తన యొక్క రెపో రేట్ కానీ, రివర్స్ రెపో రేట్ కానీ బేస్ పాయింట్స్ విధానంలో చెప్తుంటారు అనమాట. 50 బేస్ పాయింట్స్ పెంచింది. సో ఇప్పుడు ఎంత ఉంది మనకి రెపో రేట్? ఇప్పుడు ఎంత ఉందంటే మనకి రెపో రేట్ 4.90% ఉంది. దాంతోపాటు దేనికోసమో పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి కోసం. మనకి ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్, నేను మీకు స్టార్టింగ్లో భారతదేశంలో ప్రైస్ని డిమాండ్ వైపు కంట్రోల్ చేసేది ఎవరు? ఆర్బీఐ. అలానే ఆర్బీఐకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే, ఆర్బీఐ ఎప్పుడైనా సరే మన భారతదేశంలో ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణాన్ని
ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసేది ఎవరు? ఆర్బీఐ. వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు ఎంసీక్యూ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మన భారతదేశం ఈ యొక్క ఆర్బీఐ భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని 4+or-2% ఉండే విధంగా చూసుకుంటుంది. ఈ గ్యాప్లో అంటే 2% నుంచి 6% మధ్యలో ఉండే విధంగా ఆర్బీఐ చూసుకుంటుంది అన్నమాట. మరి నెక్స్ట్ చూసినట్టయితే కనుక మనకు అర్థం కావాల్సింది బారోవర్స్ అంటే ఈ యొక్క అప్పులు తీసుకునే వాళ్ళపైన ఏ విధంగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది కాబట్టి లోన్స్ తీసుకునే వాళ్ళ యొక్క సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. మరి మానిటరీ పాలసీ కమిటీని ఏ చట్టం ద్వారా ఏర్పరిచాం మనం? ఆర్బీఐ యాక్ట్ 1934 ద్వారా ఏర్పరచడం జరిగింది. మరి మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా బైండింగ్ అంటే కనుక ఖచ్చితంగా బైండింగే, అంటే అవి ఖచ్చితంగా ప్రభుత్వం పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అలానే ఆర్బీఐలో ఉన్నటువంటి సభ్యుల గురించి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఇంకొక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఆర్బీఐ సభ్యులు పదవీ కాలం ఏంటంటే 4 years వీళ్ళ యొక్క పదవీ కాలం. దాంతోపాటు మళ్ళీ వాళ్ళు ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీలో అపాయింట్ చేయొచ్చా అంటే మళ్ళీ వాళ్ళని తిరిగి అపాయింట్ చేయలేము. సేమ్ లైక్ ఇప్పుడు మీకు ఈ యొక్క లోక్పాల్లో కానీ లేదా సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో కానీ ఇందులో అపాయింట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని తిరిగి ఏ గవర్నమెంట్ జాబ్ తీసుకోకూడదు. అలానే ఇక్కడ కూడా వీళ్ళు తిరిగి మళ్ళీ అపాయింట్ అవ్వకూడదు మళ్ళీ మానిటరీ పాలసీ కమిటీలో. ఇది మనకి Group 1 లాంటి ఎగ్జామ్లలో ఇట్లాంటి కాన్సెప్ట్స్ మనకి టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్ Group 1 ఎగ్జామ్లో. దాంతోపాటు మరి దీని యొక్క ఓటింగ్ ఎలా ఉంటుందంటే ప్రతి మెంబర్ కూడా ఓటింగ్ ఉంటుంది. మెజారిటీ ఓట్ ఎవరి వైపు వస్తే కనుక నిర్ణయం అనేది ఆ విధంగా తీసుకుంటాం అన్నమాట మనం. నెక్స్ట్ సో ఇవన్నీ మీకు క్వాలిటేటివ్ టూల్స్ అంటే ఏంటి, క్వాంటిటేటివ్ టూల్స్ అంటే ఏంటో చెప్పడం జరిగింది. సో కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నట్టు నేను పక్కకి జరుగుతాను స్టూడెంట్స్, మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అకామిడేటివ్ పాలసీ స్టాండ్. ఇది మీకు చెప్పాలి స్టూడెంట్స్, ఇంపార్టెంట్ మనకి Group 1 పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆర్బీఐ ఒకటి చెప్పింది, ఏం చెప్పింది? మేము ఇక నుంచి అకామిడేటివ్ పాలసీ స్టాన్స్ ఇక నుంచి మేము ఫాలో అవ్వదలుచుకోలేదు, అంటే దీన్ని మేము ఉపసంహరించుకుంటున్నాం. అకామిడేటివ్ పాలసీ స్టాన్స్ అంటే మీనింగ్ ఏంది? అకామిడేటివ్ పాలసీ స్టాన్స్ అంటే మీనింగ్ ఏంటంటే మార్కెట్లో ద్రవ్య లభ్యతను పెంచడం. మానిటరీ సప్లై, మార్కెట్లో ద్రవ్య లభ్యతను ఏదైతే ఉందో దాన్ని పెంచడాన్ని అకామిడేటివ్ పాలసీ స్టాన్స్ అంటాం. మరి ఎప్పుడైతే కనుక ఇప్పుడు ఆర్బీఐ మార్కెట్లో ఈ యొక్క అకామిడేటివ్ పాలసీ స్టాన్స్ని ఉపసంహరించుకుంటున్నాం అంటే మీనింగ్ ఏంది? ఆర్బీఐ మార్కెట్లో ద్రవ్య లభ్యతని తగ్గించాలనుకుంటుంది. అలా తగ్గించడానికే ఇప్పుడు ఆర్బీఐ చేసినటువంటి ప్రయత్నం ఏంది? ఆర్బీఐ చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే రెపో రేట్ని పెంచడం. రెపో రేటుని పెంచితే ఏం జరుగుతుంది? మార్కెట్లో ద్రవ్య లభ్యత తగ్గుతుంది. నేను మీకు ఇంతకుముందే ఈ యొక్క ఫ్లో చార్ట్లో చెప్పాను స్టూడెంట్స్, ఎప్పుడైతే రెపో రేట్ తగ్గుతుందో అప్పుడు ఏమవుతుంది? మార్కెట్లో ఉన్నటువంటి ద్రవ్య లభ్యత అనేది తగ్గుతుంది. కాబట్టి ఈసారి ఆర్బీఐ ఏం చెప్పింది? మేము ఎప్పుడూ అనుసరిస్తున్నటువంటి అకామిడేటివ్ పాలసీ స్టాన్స్ ఏదైతే ఉందో దాన్ని మేము ఉపసంహరించుకుంటున్నాం అని ఆర్బీఐ తెలియజేయడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, ఇది ఉపసంహరించుకోవడం వల్ల ఏం జరుగుతుంది? ఒకటి, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మార్కెట్లో ఇదివరకు ఏదైతే కనుక ఈ యొక్క కోవిడ్ పాండమిక్ తర్వాత ఆర్బీఐ ఎక్కువగా ద్రవ్య లభ్యతను పెంచుతూ వచ్చిందో ఇప్పుడు ఆ ద్రవ్య లభ్యత తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క మెయిన్ రీజన్ ఏంటి? ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి కోసం అని చెప్పేసి దీనివల్ల కలిగే నెగిటివ్ ఎఫెక్ట్ ఏంది? ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది, చాలామంది ఇక డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. డిమాండ్ తగ్గే అవకాశం ఉందా లేదా అనేది మళ్ళీ వేరే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వర్షాలు బాగా పడినాయి అనుకోండి, వర్షాలు బాగా పడితే ఏమవుతుంది? మనకి ఈ యొక్క డిమాండ్ గురించి చెప్తాను. వర్షాలు ఎప్పుడైతే కనుక మంచి మాన్సూన్ సీజన్ వర్షాకాలం ఉందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే కనుక మనకి అగ్రికల్చర్లో ప్రొడక్షన్ ఎక్కువ పెరుగుతుంది. అంటే మన పల్లెటూళ్ళల్లో ఈ యొక్క రైతులకు పండేటటువంటి ధాన్యం అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే కనుక రైతులకు పండే ధాన్యం పెరుగుతుందో అప్పుడు రైతుల యొక్క రాబడి పెరుగుతుంది. అంటే రైతుల యొక్క ఇన్కమ్ పెరుగుతుంది. మరి రైతు యొక్క రాబడి ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఆ రైతు ఎక్కడ ఖర్చు చేస్తాడు? ఊరిలోకి వెళ్ళి సో పప్పు ఉప్పు లేకపోతే ఏదో ఒకటి ఊరిలోనే కొంటాడు. కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది? కన్జంప్షన్ అంటే ఈ యొక్క వాడకం అనేది పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచినప్పటికీ కూడా ఇలా ఒకవేళ మంచి మాన్సూన్ సీజన్ వస్తే కనుక కన్సంప్షన్ పెరిగి మళ్ళీ మనకి ఎకనామిక్ రికవరీ అంటే ఆర్థిక వ్యవస్థ మంచి వృద్ధి రేటును సాధించేటటువంటి అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. ఇది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆర్బీఐ దీన్ని కూడా ఆలోచించి ఓకే మనం ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచినా కూడా డిమాండ్ ఏమైనా తగ్గితే కొన్ని రోజుల తర్వాత అది తాత్కాలికమే, ఎందుకంటే ఈసారి వర్షాలు మంచిగా పడే అవకాశం ఉంది కాబట్టి మంచి డిమాండ్ను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి.
ఓకే, దాంతోపాటు సో రెపో రేట్ అంటే ఏందో నేను మీకు చెప్పడం జరిగింది స్టూడెంట్స్. కన్స్యూమర్ డిమాండ్ ఎఫెక్టెడ్, కన్స్యూమర్ డిమాండ్ ఎఫెక్ట్ అవుతుందంటే కనుక కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే మంచి మాన్సూన్ సీజన్ వస్తుంది కాబట్టి ఈసారి కన్స్యూమర్ డిమాండ్ పెద్దగా ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు అంటున్నారు స్టూడెంట్స్. మరి వే ఫార్వర్డ్ ఏంది, దీనికి ముందుగా ఏం చేయాలి ఏంటంటే కనుక ఆర్బీఐ ఎలా అయితే కనుక మార్కెట్లో ద్రవ్య లభ్యతను ఈ విధంగా కంట్రోల్ చేస్తూనే దాంతోపాటు ఇంకా ఆర్బీఐ ఏం చేయాలి, ధరలు తగ్గించాలంటే సప్లై కూడా కరెక్ట్ ఉండేటట్టు చూసుకోవాలి ప్రభుత్వం. అంటే సప్లై కరెక్ట్ ఉండేటట్టు చూసుకోవాలంటే ఏంది, ఎవరైతే కనుక అక్రమ సరఫరా మెయింటైన్ చేస్తున్నారు లైక్ గోధుమలు కానీ లైక్ ఏవైనా ఆనియన్స్ కానీ ఆ అక్రమ సరఫరా పైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే సరఫరా సైడ్ చర్యలు తీసుకోవాల్సింది ఎవరు, ప్రభుత్వం కాబట్టి. అలానే మన భారతదేశంలో ఈ యొక్క ఇండస్ట్రియల్ అవుట్పుట్ అంటే ఈ యొక్క పరిశ్రమల యొక్క అవుట్పుట్ను కూడా పెంచాలన్నమాట. ఇండస్ట్రియల్ అవుట్పుట్ని పెంచాలి అంటే ఇండస్ట్రీస్కి కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చి, ఎందుకంటే మన దగ్గర 10% ఇండస్ట్రీ అవుట్పుట్ పెరిగిందనుకోండి, అది పెరగడం వల్ల 40 to 50% అనేది ఇన్ఫ్లేషన్ తగ్గుతుందన్నమాట. అంటే ఈ యొక్క పరిశ్రమల యొక్క ఉత్పత్తి అనేది పెంచే విధంగా చేయాలి భారతదేశ ప్రభుత్వం. అంటే వాటికి కొన్ని ఈ యొక్క ఇన్సెంటివ్స్ లాంటిది ప్రకటించి. ఓకే, దాంతోపాటు ఈ యొక్క గ్రామాల స్థాయిలో ఈ యొక్క ఇన్కమ్ ఆదాయం పెరిగే విధంగా చూడాలి. ఏ విధంగా ఆదాయం పెరిగే విధంగా చూడాలి అంటే పనికి ఆహార పథకం ద్వారా ఎక్కువగా పని లభించడం కానీ ఇలాంటి విధానాల ద్వారా ఈ యొక్క ఆర్బీఐ ముందుకెళ్ళినట్టయితే కనుక మనం ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పొచ్చు. మరి ఈరోజు మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్ ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఈ రెండు స్టేట్మెంట్, మానిటరీ పాలసీ కమిటీ వాస్ కాన్స్టిట్యూటెడ్ బై ద ఆర్బీఐ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చెప్తే ఎంపీసీ ఏర్పాటు చేసిందంటున్నారు. ఆర్బీఐ గవర్నర్ విల్ చైర్ ద కమిటీ. ఆర్బీఐ గవర్నర్ ఈ కమిటీకి అధ్యక్షుడిగా ఉంటారంటున్నారు. ఏ ఆన్సరో మీరు టైప్ చేయండి కామెంట్లో. దాంతోపాటు మెయిన్స్ క్వశ్చన్ ఏంటంటే ఈరోజు వీడియోలో మెయిన్స్ క్వశ్చన్, ఆర్బీఐ కీప్స్ ఇన్ఫ్లేషన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్ అండర్ చెక్ అండ్ ఇట్స్ పాలసీ అప్రోచ్ డిస్కస్. ఆర్బీఐ అనేది ఒక ద్రవ్యోద్భరాన్ని కంట్రోల్లో ఉంచుతుంది, ఏ విధంగా కంట్రోల్లో ఉంచుతుందో దాని గురించి మీరు డిస్కస్ చేయండి అని మెయిన్స్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ని కూడా రాయండి స్టూడెంట్స్. మరి యాజ్ యూజువల్గా మనం వీడియో ఎండ్ చేసే కన్నా ముందు ఒకసారి దీన్ని రివిజన్ చేసినట్టయితే కనుక ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, ఆర్బీఐ యొక్క ద్రవ్య విధానాన్ని డిస్కస్ చేస్తున్నాం. ఇందులో మనము ప్రైస్ ధరను ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చో డిస్కస్ చేస్తున్నాం. ఫిజికల్ పాలసీ ఎవరు ప్రకటిస్తారు, మానిటరీ పాలసీ ఎవరు ప్రకటిస్తారు. అలానే మన భారతదేశంలో ఆర్బీఐ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడం. దాంతోపాటు ఆర్బీఐ ద్రవ్యోద్భరాన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది, ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ ద్వారా. ఇందులో ఉండేటటువంటి సభ్యుల గురించి మనం చర్చించడం జరిగింది. అలానే ఆర్బీఐ అనుసరించేటటువంటి క్వాంటిటేటివ్ టూల్ అంటే ఏంది, క్వాలిటేటివ్ టూల్ అంటే ఏందో డిస్కస్ చేయడం జరిగింది. దాంతో ముఖ్యమైనటువంటి పాలసీ రేట్స్ అన్ని కూడా నేను మీకు పవర్ పాయింట్లో చూపెట్టడం జరిగింది. అలానే ఒకవేళ రివర్స్ ఆర్బీఐ యొక్క రెపో రేట్ పెంచితే ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క ధరకు సప్లైకి ఉన్నటువంటి సంబంధాన్ని కూడా మనం చెక్ చేయడం జరిగింది. అలానే రెపో రేట్ పెంచినట్టయితే కనుక కన్స్యూమర్ డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుందని మనం డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈసారి ఆర్బీఐ ఏ విధానాన్ని నుంచి వైదొలుగుతుంది, అకామిడేటివ్ పాలసీ స్టాన్స్ విధానం నుంచి వైదొలుగుతుంది. అంటే ఇక మీదట ఆర్బీఐ మార్కెట్లో ద్రవ్య లభ్యతను పెంచే అవకాశం లేదు, ఇంకా ఏమైనా ఉంటే తగ్గించే అవకాశం ఉంటుంది. ఏ విధంగా రెపో రేటును పెంచడం ద్వారా. అలానే ఈసారి ఈ విధంగా ఆర్బీఐ రెపో రేటు పెంచినంత మాత్రాన డిమాండ్ తగ్గే అవకాశం ఏమన్నా ఉందా అంటే కనుక అలా ఉండకపోవచ్చు అంటున్నారు. ఎందుకంటే ఈసారి మంచి ఋతుపవనాలు ఉన్నాయి కాబట్టి వ్యవసాయంలో ఉన్నటువంటి ప్రొడక్షన్ ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది. దానివల్ల గ్రామీణ ప్రాంతాల్లో కన్సంప్షన్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది, ఎకనామిక్ యాక్టివిటీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి ఈ యొక్క ఆర్బీఐ రెపో రేటును పెంచినప్పటికీ కూడా ఈ యొక్క ఎలాంటి డిమాండ్లో కన్స్యూమర్ డిమాండ్లో ఎలాంటి చేంజ్ రాకపోయే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఆర్బీఐ ఈ విధంగా ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేస్తూ ప్రభుత్వం సప్లై సైడ్ ఏదైతే ఉందో అక్రమ నిల్వలపైన సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఇండస్ట్రియల్ యాక్టివిటీని పెంచాలి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి మానిటరీ పాలసీ రివ్యూ కమిటీ తీసుకున్నటువంటి ఈ యొక్క డిసిషన్.